నంద్యాల కోర్టు భవనాల సముదాయంలో అదనంగా 4 కోర్టులను ఏపీ హైకోర్టు జడ్జీలు జస్టిస్ కృష్ణమోహన్, కొనకంటి శ్రీనివాసరెడ్డి, హరిహరనాథ శర్మలు ఆదివారం ప్రారంభించారు. నంద్యాల కోర్టు భవనాల సముదాయంలో అదనంగా 4 కోర్టులను ఏపీ హైకోర్టు జడ్జీలు, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్, శ్రీనివాసరెడ్డి, హరిహరనాథ శర్మలు కలిసి ప్రారంభించారు. నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలకు నంద్యాల 3వ అదనపు కోర్టు జిల్లా జడ్జి అమ్మన్నరాజా, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కోర్టు భవనాల సముదాయంలో ఏర్పాటు చేసిన 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 2, 3, 4వ అడిషనల్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు జడ్జీలు ఘనంగా ప్రారంభించారు. రెడ్డి గారు అడ్వకేట్ ఆర్కోర్ట్ జస్టిస్ శ్రీ కృష్ణమోహన్ గారు కోర్టు ఆవరణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు నంద్యాల చరిత్రను, కీర్తి ప్రతిష్టలను జడ్జీలకు విపులంగా వివరించారు. అదనపు కోర్టుల ఏర్పాటుతో కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేందుకు వీలవుతుందని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ అన్నారు. వేదాలు, పురాణాల నుంచి న్యాయ సంస్కరణలు వచ్చాయని అన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని న్యాయ వ్యవస్థ కాపాడుతుందన్నారు. వేదాలు, పురాణాలు వాటి రూపాంగాల్లోని భాగమే న్యాయభాగం, న్యాయ సంస్థ అనేటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటిది. అందువల్ల ఈ మీమాంస అన్ని కూడా న్యాయ వ్యవస్థకి రూట్స్, వేదిక్ రూట్స్ న్యాయ వ్యవస్థ. అందువల్ల మనం ఈ ధర్మాన్ని కాపాడుకోవచ్చు. ఈ సత్యమేవ జయతే అమలం ప్రతి క్షణం ఈ ప్రాంగణంలో రీక్రియేషన్ కోసమే మనకి ఫెసిలిటీస్, ఇంతమంది ఆఫీసర్స్ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఫ్రాన్స్ గవర్నమెంట్ డిశ్చార్జ్ their duties here. For that, I appeal and I request on the advocate, members of the fraternity, the litigant, public, cooperate and assist the courts for early disposal of matters. జస్టిస్ కృష్ణమోహన్ను నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాలోని జడ్జీలు, వివిధ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. I was planning to come to Nandyal, visit the place and all that, but couldn't happen for some reason or the other. Now, these things are happening because of this reason. And the courts being inaugurated by the administrative judge, my brother, the Golden Hat. Hopefully, like this, many more courts will come up. As far as I know, the High Court has asked for almost 500 courts
in the state of Andhra Pradesh. As a first phase, we are getting about 97 votes, and these phases would continue to come within the హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.